నోహరా ఏమన్నారు? నాకు మారకస్ కావాలి. మెక్సికోలోని మాదా క్యూరియో బాకాలో ఇది దొరుకుతుంది మిర్చి. ఇలా చూడు హిమవరి, నువ్విప్పుడు ఇవన్నీ తినకూడదు. నాకు ఇంకొక స్పూన్ కావాలి. ఇక చాలా ఆపు. ఇది తిన్నావంటే రాత్రికి భోజనం ఏం చేస్తావు? అమ్మా ఇంకొక స్పూన్ తింటానమ్మా, నువ్వు నా మాట వినమ్మా. నువ్వు రాత్రికి భోజనం చేశాక నేను ఈ తేనెని నీకిస్తాను, అర్థమైందా? నీకు ఎందుకమ్మా ఇంత రాత్రి మనసు? ఏమన్నావు? నాకు పారిపోకు. నేను కనుక రాజులైతే నేను ఎలా అటాక్ చేస్తానో నాకే తెలియదు. డిస్కో 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 చాక్లెట్స్ ఇవ్వను. అలా చేయడం చాలా తప్పమ్మా. మీరేం చేస్తున్నారండి? నేనేం చేయట్లేదే. సరే రా నిద్రపోదాం మిర్చి. మెక్సికోకి ట్రాన్స్ఫరా? నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేసి మెక్సికోకి పంపిస్తున్నారు. అక్కడ వీళ్ళకి నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అంటే ఒంటరిగానే వెళ్తారా? telugucartoonsindia.blogspot.com జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? ఎంతకాలం అండి? బహుశా 2 సంవత్సరాలు అనుకుంటాను మిర్చి. కాదు 3 సంవత్సరాలు. అంటే మీరు అప్పటి వరకు పిల్లల్ని చూడకుండా ఉండగలరన్నమాట. నేను అస్సలు ఉండలేను. అయినా మనకు తెలియని ప్రదేశానికి పిల్లల్ని తీసుకువెళ్ళడం నాకు అస్సలు ఏ మాత్రం ఇష్టం ఉండదు. నాతో చెప్పకుండా మీరొక్కరే నిర్ణయాలు తీసుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు. 2-3 సంవత్సరాలు పోతే హిమవరికి మీ మొహం కూడా గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు? ఫోన్ చేస్తుంటానుగా. కనీసం మీరు షించాన్ గురించి హిమవరి గురించి ఆలోచించలేదా? ఏదో ప్రపంచంలో మీరొక్కరు మాత్రమే పని చేసినట్టుగా ఫీల్ అవ్వకండి. నువ్వు చెప్పింది నిజమే. నాన్నా నాన్నా, ఏమిటిది? ఏమైంది షించాన్? నీకు మెలకు వచ్చేసిందా? మీరిద్దరూ మళ్ళీ దెబ్బలాడుకుంటున్నారా? కాదు కాదు. మరైతే బాగా ఆడుకుంటున్నాం. ఇప్పుడు మాటలేంటి? షించాన్, నీకు నాతో పాటు రావడం ఇష్టమేనా? ఇష్టమేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మెక్సికోకి. మెక్సికోకా? మెక్సికో షించాన్, అది ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక ఈ కాసుకాబేని మర్చిపోవాల్సిందే, అర్థమైందా? ఓహోహోహో. నీ ఫ్రెండ్స్ కూడా మన ఇంటికి ఎప్పుడూ రాలేరు. మరి నాన్న వెళ్తే మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి కదా? అవును నిజమే. కానీ ఒక విషయం చెప్పనా, మీ అందరితో ఉంటేనే నాకు సంతోషం కదా. అసలైన విషయం తెలుసు, భోజనం లేకుండా ఉండలేరు కదా. షించాన్, నువ్వు అలా మాట్లాడితే నేను బాధపడతాను. మనం అందరం వెళ్ళిపోదాం, అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నువ్వేమంటావు హిమవరి? అవును, అంతా సవ్యంగా జరుగుతుంది. ఏంటి నాన్న, కొత్త ప్లేస్ కి వెళ్తున్నావా? భలే భలే, చాలా బాగుంటాది. మీ నాన్నగారు మెక్సికోలో మేనేజర్ గా ప్రమోట్ అయ్యారు. ఇక మీ అమ్మ మేడం మేనేజర్. అవును నిజమే. అయితే మన హీరో మేనేజర్ డాగ్ అన్నమాట. ఇది వినడానికి నిజంగా ఎంత బాగుందో కదా. అయితే మనం పెట్టే బేడ సర్దుకోవాల్సిందే.